తెలంగాణ రాష్ట్రంలో అగ్రవర్ణాల ఆధిపత్యం కొనసాగుతుందనడానికి నిదర్శనం ఈరోజు ఈ రాష్ట్రంలో మరి కర్నూలు జిల్లా కొమ్మెర గ్రామంలో రజకులపై మరి దాడి చేసినటువంటి అగ్రవర్ణాలైనటువంటి మధుకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సతీష్ రెడ్డిలని కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 2 నెలల పసిపాపను కాళ్ళతో తన్ని చంపిన ఈ నా కొడుకుని రాష్ట్రంలో మరి బతకనియద్దు, తరిమి కొట్టాలని చెప్పి పిలుపునిస్తున్నాం రజక సంఘాల తరపున. ఈ నెల వెంటనే అరెస్ట్ చేయకపోతే ఇలా పోలీసు వ్యవస్థ కూడా కరెక్ట్ లేదు. రజకులు ఫిర్యాదు చేయడానికి వెళ్తే కనీసం ఫిర్యాదు తీసుకోకుండా మరి అగ్రవర్ణాలకు వత్తాసు పలికినటువంటి పోలీసు వ్యవస్థను కూడా వెంటనే ఎస్ఐని సస్పెండ్ చేసి మరి డిస్మిస్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం సంఘాల పరంగా. రేపు ఈ విషయంలో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలు ఇలా విశారదన్ మహారాజ్ కానీ ఇలా తీర్మానం మల్లన్న కానీ అనేక మంది సందర్శిస్తూ ఈరోజు ఆ కుటుంబాలను మరి ఆదుకోవడానికి ఈ బీసీ సంఘాలకు న్యాయం లేదా ఈ రాష్ట్రంలో? ఇప్పటికైనా మరి బీసీలను బహుజన వర్గాల మీద ఈ దాడులు జరుగుతున్నవి. బిడ్డ మేము ఈ రాష్ట్రంలో చాకరేళ్ళమ్మ వారసులుగా ఉన్నాం. వెంటనే ఈ నెల 27వ తారీఖు వరకు అరెస్ట్ చేయకపోతే 27వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి మరి నీ ఇంటిని ముట్టడిస్తే ఈరోజు ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకుంటాం, మంత్రులను అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ రజక సంఘాల ఆధ్వర్యంలో అన్ని సంఘాలను కలుపుకొని ఈ నెల 27వ తేదీన తప్పకుండా ముట్టడిస్తాం. ఈ సంఘం ఆ సంఘం కాదు, రజక సంఘాలు అన్నింటినీ కలుపుకొని ఉద్యమిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా రేపు భవిష్యత్తులో కూడా రజకుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. వీటికి వ్యతిరేకంగా ఈ నెల 25న అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నట్టు అన్ని జిల్లాల్లో కూడా మరి ధర్నాలు, రాస్తారోకోలు చేయాలని చెప్పి రజక సంఘాలకు పిలుపునిస్తూ ఉన్నాను. అసలు ఏం జరిగింది, అక్కడ జరిగిన సంఘటన ఏంటి? ఈరోజు అంటే జాతరకు వెళ్తున్నారు. జాతరకు వెళ్తుంటే ఒక 100 రూపాయలు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నటువంటి వీళ్ళను మేము ఇవ్వలేని పరిస్థితులు సార్, మేము జాతరకు వెళ్తాం, లోపలికి వెళ్తామంటే చెప్తే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ సర్పంచి ఒక అగ్రవర్ణ వ్యక్తి మరి ఆ సర్పంచి మరి హుకుం జారీ చేసి అక్కడ ఉన్నటువంటి రెడ్డిలను ఉసిగొల్పి వీళ్ళ మీద రజకుల మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేస్తూనే ఒక పసిపాపను కాళ్ళతో తన్ని హత్య చేయడం జరిగింది. వెంటనే ఈ హత్యకు నిరసనగా రేపు పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగుతాయి. రజక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. ఎందుకంటే దేనికి జరిగిందంటే గుళ్ళకు రానివ్వలేదు, దేవాలయానికి పోలేని పరిస్థితిలో ఉన్నామా? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో లేమా మేము? ఈ రాష్ట్రంలో రజకులు ప్రజలు కారా? కాబట్టి వెంటనే లేకపోతే బిడ్డ అన్ని బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపట్టి మరి ఉద్యమిస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తూ ఉన్నాను. కుసాల సంపత్, తెలంగాణ రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు.